సో ప్రస్తుతం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తా ఉంటే కొంత కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 400 పైచిలకు వార్డులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందినట్టుగా కొంత ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా 200+గా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే హోరాహోరీగానే కనిపిస్తుంది గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తుంటే, రిజల్ట్స్ ట్రెండ్స్ చూస్తుంటే. ఎట్లా ఉందో మాట్లాడదాం. మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతున్నారు. రవీంద్రబాబు గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సరళిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని పార్టీల వాళ్ళు అతి ప్రతిష్టాత్మకంగా భావించారు, హోరీ పోరాడారు. అయినప్పటికీ మనం గతంలో మీ ఛానల్లో చాలా ఛానల్స్ లో వివరంగా విశ్లేషణ చేశాం. సహజంగానే గవర్నమెంట్ లో ఏ పార్టీ అయితే ఉందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఆ పార్టీకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా, ఎవరు అవునన్నా కాదన్నా. ఒకటి, గతంలో మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ స్వాధీనపరుచుకుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఆబ్వియస్ గా ఎన్డీఏ ప్రభుత్వం వారు అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో కొంత అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎలక్షన్ ప్రచారం హోరాహోరీ ఎందుకు అన్నాను అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే ఫెవికాల్ బంధం ఉంది. అంటే దానికి ఇంకా ఎక్స్టెన్షన్ గా వీణావాణి అన్న ఒక ఎగ్జాంపుల్ కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో తీసుకున్నారు. అది వివాదాస్పదం అయిన మాట వాస్తవం. అదే బీజేపీ అంటది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని, బీఆర్ఎస్ అంటది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని. ఈ విధమైన ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో అంతా కూడా భారీగా ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ ఆసక్తికరమైన కొన్ని కామెంట్స్ కూడా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. ఎలాగంటే, రేవంత్ రెడ్డి గారి సర్కారు బస్సు తప్ప మిగతా అన్ని తుస్సే, ఈయన ఫాగింగ్ చేయట్లేదు, పట్టణాల్లో అంతా ఫ్రాడింగే, ఈయనకి రోడ్ల మీద గంతలు కనపట్టలేదు ఎందుకంటే కళ్ళకి గంతలు ఉన్నాయి. ఇటువంటి ఆసక్తికరమైన అంటే ప్రాసతో కూడిన విమర్శలు చేసుకున్నారు ఒకరికొకరు. ఏదేమైనా ప్రస్తుతం ట్రెండ్స్ చూసినా, ఎగ్జిట్ పోల్స్ వివరణ చూసినా, లేదా మనం గతంలో చెప్పుకున్న విశ్లేషణ చూసినప్పటికీ కాంగ్రెస్ కి మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా మెజారిటీ స్థానాలు మెజారిటీలో ఉన్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. ఏదేమైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వారు అధికారంలో లేకపోవటం అనేది ఒకటి, తర్వాత ఈ కవిత పార్టీని వీడి బయటికి రావటం అనేది ఒకటి ప్రభావం చూపే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మరి హరీష్ రావు గాని, కేటీఆర్ గాని శాయశక్తుల ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ మాత్రం నామమాత్రమైన రోల్ మాత్రమే ఇందులో పోషించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చెప్పవలసి వస్తే కరీంనగర్, నిజామాబాద్ ఈ రెండిటి కార్పొరేషన్ లో బీజేపీ కొంత ఆశిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ బీజేపీ వస్తుందా లేదా హంగ్ వస్తుందా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గానే మనకి కనిపిస్తా ఉంది. ఆ రెండు ప్రాంతాల్లో అంటే అరవింద్ ఎంపీ ఉన్నారు, లేదా బండి సంజయ్ మంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి ఆ రెండు ప్రాంతాల్లో మాత్రం బీజేపీ కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మన అవుట్స్కర్ట్స్ లో లాంటి పట్టణ ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ కి ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ కి కొంత బాగానే పట్టుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఎన్ని పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలకే పరిమితమై ఆ నిజాలు నిగ్గు తేల్చకపోయినప్పటికీ, అది కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, వీటన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో కొంత అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రెండ్స్ చూస్తున్నా కూడా మనకి ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఒకటి సార్, ఇక్కడ ఇక్కడ రవీంద్రబాబు గారు ప్రధానంగా మున్సిపల్ రిజల్ట్స్ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఫేవర్గా ఉంటుంది. కానీ ఇక్కడ పోటీ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫైట్ టైట్ ఫైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2020 ఎన్నికలు అప్పుడు లాస్ట్ మున్సిపల్ ఎన్నికలకి ఈ ఎన్నికలకి చూసుకుంటే కొంత గతంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫైట్తో పోల్చుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు గట్టి పోటీ ఇచ్చిందనే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా లాజికల్ గా మనం చెప్పవచ్చు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్లు చూసినట్టయితే వెన్ కంపేర్ విత్ దట్ పీరియడ్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అధికార పక్షంలో ఉన్నప్పటికీ, అప్పటితో పోలిస్తే బీఆర్ఎస్ వాళ్ళకు కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ
కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఉండటం ఒకటి. రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వడ్డించేవాడు ఒక్కడే మనోడైతే సరిపోదు. అడిగేటోడు కూడా మనోడు ఉండాలిగా అన్న మాట ఏదైతే అన్నారో, అంటే నేనున్నాను, ప్రభుత్వం ఉంది అధికారంలో, మనకి సంబంధించిన నాయకుడిని ఎన్నుకుంటేనే మీకు ఎక్కువ ఉపయోగం జరుగుతుందని చెప్పకనే చెప్పారు. అంటే అవును. ఫండ్స్ అలాట్మెంట్ విషయంలో జనరల్ గా ఇటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పార్టీ అభ్యర్థిని ఎన్నుకుంటే కొద్దిగా ఫండ్స్ కి కొదవ ఉండదు. అంటే అడిగేవాడు కూడా మనవాడే, వడ్డించేవాడు ఎలాగో మనవాడు ఉంటాడు అన్న మాట కొద్దిగా అవును. ప్రజల్లో ప్రభావితం చూపే అవకాశం ఉంది. అది వాస్తవం కూడా. నిజంగా మాట్లాడుకున్నట్టయితే అది వాస్తవం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పోటీ గనక మనం చూసినట్టయితే హోరాహోరీగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీజేపీ కానీ ఇక్కడ నామమాత్రం బీజేపీ నామమాత్ర పోటీ మున్సిపాలిటీలు ఇచ్చినప్పటికీ కూడా కార్పొరేషన్ విషయం తీసుకుంటే 2 కార్పొరేషన్లలో ఇప్పటికే లీడ్‌లో వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు కొంత ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ గనక బీజేపీ కార్పొరేషన్స్ గనక కొంత అంటే గెలుపు సాధిస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అంటే కేవలం బీజేపీ స్టేట్ వైడ్ ఈవెన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో కూడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. మున్సిపాలిటీలో చూపలా. కేవలం ఉత్తర తెలంగాణ మీద ఏమన్నా బీజేపీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని ఏమన్నా మనం ఫిక్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితా? మీరు ప్రస్తావించినట్టుగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బీజేపీకి గతంలో జరిగిన ఓటింగ్ తో పోలిస్తే తగ్గిపోయింది. అది హ్మ్. బాధాకరమైన అంశం. నోట్ చేసుకోవాల్సిన అంశం. ఇక రెండోది అవును. మీరు ప్రస్తావించినట్టుగా ఒక కరీంనగర్, నిజామాబాద్, ఎందుకంటే అరవింద్ గాని, బండి సంజయ్ ప్రభావం ఉండటం వల్ల ఈ 2 ప్రాంతాల్లో కార్పొరేషన్స్ లో కొంత ప్రభావం చూపుతుందని మనం ఆశించిన విధంగానే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ లేదా ఎగ్జిట్ పోల్స్ ప్రభావం గాని అలానే కనిపిస్తా ఉంది మనకి. అయినప్పటికీ హ్మ్. రూరల్ స్థాయిలో మనం ఒకసారి చూసినట్టయితే బీఆర్ఎస్ ఇంకా రూరల్ లో కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి కాంగ్రెస్ కి మంచి పోటీ, గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే 400 కాంగ్రెస్ ఉంటే 200 బీఆర్ఎస్ కి మెజారిటీగా కనిపిస్తా ఉంది చాలా స్థానాలు. అయినప్పటికీ యెస్. ఇప్పటివరకు 7+2 అనౌన్స్‌మెంట్ వచ్చే దాదాపుగా. అంటే 7 కాంగ్రెస్, హ్మ్. 2 బీఆర్ఎస్ గా మనకి ఫలితాలు తెలుస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ మెజారిటీలో గెలుపొందినంత మాత్రాన కాంగ్రెస్ వైపే రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని కంక్లూడ్ చేయలేం ఈ ఎలక్షన్ ఓటింగ్ చూసి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఏది ఉంటే దాని మీద ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు వేస్తారు. ఫండ్స్ రావాలి, డెవలప్మెంట్ అవ్వాలి కాబట్టి అది సహజంగా ప్యాటర్న్ మాత్రం ఇందులో ఇటువంటి హ్మ్. ఎలక్షన్స్ లో ఆ విధంగా ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. పైగా మీరన్నట్టుగా ఫెయిల్యూర్స్ చాలా వరకు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ మేము వస్తేనే చేస్తాము అనే విధంగానే రేవంత్ రెడ్డి గారి ప్రచార శైలి కూడా సాగింది. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉండి లోకల్ బాడీ, పంచాయతీ ఇటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆయన స్వయంగా ఇటువంటి సందేశాలతో ప్రజలకి అంటే హోరాహోరీగా అంటే మాట్లాడాడు, పోరాడాడు. బీఆర్ఎస్ ని ఆయన దానికి సమఉజ్జి అయిన పార్టీ బీఆర్ఎస్ అనే చెప్పి ఆయన భారీగా పోరాడిన మాట వాస్తవం ఒకటైతే, రెండోది మంత్రులందరికీ కూడా బాధ్యతలు అప్పజెప్పడం. ఇంకొక అంశం మనం గమనించినట్టయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ నల్గొండ జిల్లాలో మంత్రులు ఎక్కువ ఉన్నారు. మంత్రుల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి నల్గొండలో ఇప్పుడు కాంగ్రెస్ కి అన్నిటికంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ ప్యాటర్న్ కానీ చూసినట్టు. నల్గొండ గాని, ఖమ్మం గాని కొంత కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అది ఎక్స్‌పెక్టెడ్. నల్గొండ, ఖమ్మంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కి మంచి పట్టు ఉన్నది. మంత్రులు కూడా ఎక్కువ ఉన్నారు. హోరాహోరీగా పోరాడారు. వెన్ కంపేర్ విత్ ఎనీ అదర్ రీజియన్ వీటికి ఎక్కువగా మొగ్గు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఈ 2 ప్రాంతాల్లోనే ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా సార్ ఇప్పుడు ప్రచార శైలి గురించి మనం మాట్లాడుకుంటే హోరాహోరీగా జరిగిందని అంటూ ఉన్నాం. కానీ ఎటొచ్చి మొత్తం ఈ ఎలక్షన్స్ అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూతా రేవంత్ రెడ్డి గారు తిప్పటం. ఇప్పుడు ఆఖరికి ఎలక్షన్స్ అయిపోగానే పోలింగ్ అయిపోయిన మరుసటి రోజే ఢిల్లీలో కూర్చుని చిట్ చాట్లో మాట్లాడతా సిబిఐకి ఇచ్చేస్తాను కిషన్ రెడ్డి గారు కనుక లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కూడా అని. గతంలో కాళేశ్వరం ఆల్రెడీ సిబిఐ కోర్టులో ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాస్తే సిబిఐ ఖచ్చితంగా ఇచ్చేస్తాను అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలంటే కేవలం మున్సిపల్ ఎన్నికలు ఎజెండాగానే ఫోన్ ట్యాపింగ్ తిరిగిందని అనుకోవాలా? అంటే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఎదుటోడి దగ్గరికి దొబ్బేసే ప్రయత్నం కాదా ఇది? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలిగేషన్ చేసినప్పుడు నిరూపించవలసిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటది కదా! మధ్యలో బీజేపీ వాళ్ళని గుంజేసి నేను సీబీఐకి ఇస్తాను. ఎందుకు సీబీఐ? అంటే సీబీఐకి ఇస్తే కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుందనా?
అంటే సిబిఐకి ఇస్తే కిషన్ రెడ్డి గారు, సిబిఐ, బీజేపీ ఈ మాటలు అనవలసిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, గడిచిన 2 సంవత్సరాల కాలంగా ఈయన ప్రధాన ఆరోపణలు చేసినటువంటి మీరు ప్రస్తావించిన అలిగేషన్స్ మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ముందుకెళ్ళి మనం చూసాం. అంటే అలిగేషన్ చేయటం, తర్వాత సిబిఐకి ఇచ్చాను, అది నా బాధ్యత కాదు, అది బీజేపీ వాళ్ళ కోర్టులో ఉంది, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలా అన్న విధంగా బాలుని అటు దొబ్బేసే ప్రయత్నమే కదా. ఇందులో నిజంగా అసలు ఎలిగేషన్ లో నిజం ఉంటే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు? అంటే అది ఎలిగేషన్ లో స్ట్రెంగ్త్ లేదా, బేస్ లేదా, అంటే అంటే సపోర్టింగ్ ఎవిడెన్సెస్ లేవా అనేది ప్రధానంగా మనకి ప్రజలు ఓటర్స్ ఆలోచించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే బీఆర్ఎస్ కి కొంత గడ్డు కాలం ఉన్న మాట వాస్తవం, కాదని అనట్లా. అయినప్పటికీ మంచి గట్టి పోటీని కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చింది. అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా గతంతో పోల్చినట్టయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న దానికంటే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కొంత గట్టిగానే పోటీ ఇస్తుంది అనేది. కానీ కాదు సార్, ఇక్కడ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుకుంటే ఇదే ఫోన్ ట్యాపింగ్లో విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో చేజ్ చేసి మరీ తీసుకొచ్చారు. ఆయన అఫెండర్గా డిక్లేర్ చేసి తీసుకొచ్చారు. కానీ విచారణ జరుగుతోంది. రెండోసారి సిట్ ఏర్పాటు చేశారు, సజ్జనార్ గారి నేతృత్వం వహిస్తున్నారు. మరి ఇన్ని సిట్లు ఏర్పాటు చేసి సాక్ష్యాలు, పెద్ద ఎత్తున విచారణలు, స్టేట్మెంట్లు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి విచారణ ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐకి ఇచ్చేస్తాను అనటంలో ఏంటి రేవంత్ రెడ్డి గారు రాజకీయం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎందుకు సిబిఐకి ఇవ్వాలా? ఇప్పుడు బీజేపీ వాళ్ళ నెత్తి మీద ఎందుకు దొబ్బాలా? ఒకటి అంటే హరీష్ రావు గారి భాషలో చెప్పవలసి వస్తే సిట్లు తిట్లు తప్ప చేసింది ఏం లేదు. సిట్లు అంటే ఎస్ఐటీలు. అంటే సజ్జనార్ గారి నేతృత్వంలో సిట్ వేశారు. దీని మీద ఒక క్లారిటీ వచ్చి ఉండి ఉంటే, సపోర్టింగ్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉండి ఉంటే, చీఫ్ మినిస్టర్ హోదాలో దీన్ని నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు పెట్టి ఉండేది ఉండే కదా. అలా చేయకుండా ఇప్పుడు చివరాఖరికి కోల్డ్ స్టోరేజ్లో దొబ్బే ప్రయత్నంలో సిబిఐకి ఇస్తాను అనటం అనేది, ఇందులో ఏ విధమైన బలం ఉంది ఈ అలిగేషన్లు అనేది ప్రధానంగా మనం ఆశించవచ్చు. ఈ విధంగా చేయటం వెనక వ్యూహంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అనుకోవాలా? అలా అనిపిస్తా ఉంది పరిస్థితులు చూస్తా ఉంటే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు సిబిఐకి ఇస్తానని ఎందుకనాలా? సజ్జనార్ గారి సిట్ ఏమైంది? ఆ సిట్ లో నిజాలు తేలలేదా? తేలి ఉండి ఉండాలి కదా. తేలి ఉండి ఉంటే ఇప్పుడు మళ్ళీ లేదు నేను కాదు సిబిఐకి ఇస్తాననే మాట ఎందుకు అనవలసి వస్తుంది అనేది లీగల్ గా కాకపోయినా. ఇప్పుడు కాదు కాళేశ్వరం ఇప్పటికే సిబిఐకి ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఇస్తానంటున్నారు. ఇక రిమైనింగ్ ఒకే ఒక కేసు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు, అది ఏసీబీ పరిధిలో ఉంది. సో ఇట్లా చూసుకుంటే అది కూడా సిబిఐకి ఇచ్చేస్తే ఇక రేవంత్ రెడ్డి గారు తేల్చిందేమీ లేదు ఇప్పటిదాకా. అంటే చేతులు దులుపుకున్నట్టు. ఎందుకు సిబిఐ అంటున్నారు అంటే, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల విషయంలో 45,000 కోట్ల కుంభకోణంలో గడిచిన 13 నెలల నుంచి సిబిఐ వాళ్ళు నిగ్గు తేల్చలేకపోయారు. సో సిబిఐకి ఇస్తే ఒక కోల్డ్ స్టోరేజ్ అది కంటిన్యూ అవుతూనే ఉంటది సంవత్సరాల తరబడి అనేది ప్రజలు అంటే ఒక అవగాహనకు వచ్చారు. అంటే ఆ విధంగా గతంలో జరిగిన సంఘటనల వల్ల. సో ఇప్పుడు ఈయన సిబిఐకి ఇవ్వవలసిన అవసరం ఏంది? అసలు నెసెసిటీ ఏంటి? సిబిఐకి ఎందుకు ఇవ్వాలా అనే లాజికల్ రీజన్ ప్రజలకి తెలియజెప్పాలి కదా. ఊకే సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు సజ్జనార్ నేతృత్వంలో సిట్టు దీన్ని ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు మీరు ఏమీ తేల్చలేదు, ఫోన్ ట్యాపింగ్ ఒక కంక్లూజన్ రావట్లేదు, అందుకని సిబిఐకి ఇచ్చేయండి మీ చేత కాకపోతే అంటే ఇప్పుడు ఆయన లెటర్ రాసి ఖచ్చితంగా అఫీషియల్ గా రిక్వెస్ట్ చేస్తే మేము ఇచ్చేస్తామని రేవంత్ రెడ్డి గారు సిద్ధపడిపోయారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఈ తెలంగాణ చీఫ్ మినిస్టర్ కి సిబిఐకి ఇవ్వమని ఎందుకు లెటర్ రాయాలండి? తెలంగాణ ప్రభుత్వం వారు తేల్చలేరా? నిజాలని నిగ్గు తేల్చలేరా? సిట్ వేశారు కదా, తేల్చాలి కదా. వాళ్ళు ఎందుకు లెటర్ ఇవ్వాలా? ఈయన ఎందుకు వాళ్ళకి దర్యాప్తుకి ఆదేశించాలా? సిబిఐ వాళ్ళకి ఎందుకు ఇక్కడ తేల్చలేని అంశమా? ఒకటి. రెండోది, సిబిఐకి ఇవ్వటం అంటే ఇందులో వివిధ రాష్ట్రాలకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఇది ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ కదా. వేరే రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన విట్నెస్లు లేకపోతే నిందితులు ఉన్నారు అని అంటే ఆ పరిధి రాష్ట్ర స్థాయిలో ఉండదు కాబట్టి అప్పుడు సిబిఐ వాళ్ళని విచారణ అడిగే అవకాశం ఉంటది సహజంగా. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంత లేదు కదా. స్టేట్ లెవెల్లోనే విచారణ చేయవలసిన కేసు కదా, ఇది అలిగేషన్ కదా. మరి ఆ విధంగా ఎందుకు? ఒకటి. రెండోది, మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో ఈ విధమైన రాజకీయ ప్రయోజనాల కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారా? ఎందుకు నిజాలను ఇంతకాలం నుంచి బయటికి తీయలేకపోయారు
అనేది ప్రధానంగా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. సార్ అంటే ఇక్కడ ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహం అంతా కూడా రాజకీయంగా ఈ యొక్క అంశాలను వాడుకొని కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే ఎజెండాగా చూడాల్సినటువంటి పరిస్థితేనా? మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వాడుకోలేదు అని అనుకుంటే నేనేమంటానంటే 2 సంవత్సరాల్లో ఈ కాళేశ్వరం ఇచ్చారు సరే. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు ఈ విధంగా వ్యవహారం చేస్తున్నారు నంబర్ 1. నంబర్ 2 ప్రామిసెస్ ఏదైతే ఉన్నాయో ఇంకా ఫుల్‌ఫిల్ చేయవలసిన ప్రామిసెస్ చాలా ఉన్నాయి గదా! వాటి గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు? నంబర్ 3 రేవంత్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కంటోన్మెంట్ ఎలక్షన్‌లో గెలిచాను కదా అని. కానీ ఉప ఎన్నికలు గాని, మున్సిపల్ ఎలక్షన్స్ గాని, లోకల్ బాడీ ఎలక్షన్స్ గాని ఉన్న ప్రభుత్వానికి కొంత ఎడ్జ్ ఉంటది. సానుకూలతగా తీర్పొచ్చే అవకాశం సహజంగా ఉంటది. అది ఏ రాష్ట్రంలోనైనా కూడా. అంత మాత్రం చేత కాంగ్రెస్ తిరుగులేని విధంగా మెజారిటీ ప్రజలు ఆదరించారు అని మనం నిర్ణయం తీసుకోలేము లోకల్ బాడీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. సో మొత్తం మీద వచ్చినటువంటి ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఉందని మనం కంక్లూజన్ రాలేము. కేవలం అధికార పార్టీగా ప్రజలందరూ డెవలప్మెంట్ ఎజెండాతోటే ఖచ్చితంగా ఓట్లేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది సహజంగా ఉన్నటువంటి సినారియోలో భాగంగా మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది అంటూ కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు కొత్త రవీంద్రబాబు గారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ట్రెండ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.